సార్ నరేష్ గారితో బందిపోటు చేసినప్పుడు ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్స్ వేరేలా ఉంటే అవును. మీరు వచ్చి సినిమా మాకు వేరేలా చూపి అంటే మేము ముందు అలా అర్థం చేసుకోలేకపోయాం ఇది మిస్కమ్యూనికేషన్ ఏదైనా అవ్వచ్చు. Yeah. ఇప్పటికీ మీరు కూడా నరేష్ గారు అండర్ రేట్ యాక్టర్ ఫీల్ అవుతారు సార్ తప్పకుండా ఆఫ్టర్ ప్రోగ్రామ్ కానీ. ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. ఆయన గమ్యంలో చేసింది మీరు నా దృష్టిలో ఈజ్ వండర్ఫుల్ యాక్టర్. అయితే అక్కడ ఏమైందంటే బందిపోట్లో నాకు ఇప్పుడు తరచు చూసుకుంటే నరేష్ గారు ఈవెన్ ఇమేజ్ ప్రాబ్లం చూడండి. నరేష్ గారికి ఒక స్ట్రాంగ్ కమెడిక్ ఇమేజ్ ఉంది. దాన్ని బ్రేక్ చేసి వేరే స్టైల్లో తీద్దామనే ప్రయత్నం నేను చేశాను. బందిపోటు పైగా రెగ్యులర్ సినిమా కాదు, ఎపిసోడిక్గా ఉంటుంది. అది ఎపిసోడిక్గా ఉండడం వల్ల కూడా కొంతమందికి అప్పుడు క్లిక్ అయ్యి ఉండకపోవచ్చు. నరేష్ గారి తరహా కామెడీ అది ఉండదు, వేరేగా ఉంటుంది, డైలాగ్ బేస్డ్ వర్డ్ ప్లే ఉంటుంది. సో ప్రాబ్లీ దట్ ఈస్ ద రీజన్. బట్ హీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్. ఇప్పుడు ఆయన చాలా చాలా రిస్కులు తీసుకుని కొత్త రకమైన పాత్రలు చేస్తున్నారు ఆయన. సో హీ విల్ డెఫినెట్లీ ఇప్పుడు వన్ ఆఫ్ దీస్ డేస్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ హిమ్ హిట్ దట్ స్వీట్ స్పాట్ అంటాను చూడండి. ఏదో టైంలో ఆయన హిట్ ద స్వీట్ స్పాట్ అని అనిపిస్తుంది. బట్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. సార్ ఎప్పుడైనా ఒక డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటే ఆయన తప్పకుండా స్టాండర్డ్ ఒకటి ఫాలో అవుతుంటుంది. బట్ మీ ఫిల్మోగ్రఫీ ఒక సినిమాటిక్ యూనివర్స్లో ఒక ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. ఫ్రమ్ అష్టాచమ్మటు మొదలు పెడితే ఒక్కొక్కటి ఇస్తూ ఉంటుంది ఆడియన్స్. సో అది ఒక పక్క ఉంటే మరో పక్క స్టాండర్డ్గా ఉన్నది ఎవరంటే తనికెళ్ళ భరణి గారు, శ్రీనివాస్ అవసరాల గారు, యాక్టర్స్ లైక్ శ్రీదేవి మూవీస్ అయినా అవ్వచ్చు. అంటే వాళ్ళతో కంఫర్ట్ లెవెల్ సార్, లేకపోతే ద వే ఆఫ్ వర్కింగ్ కల్చర్. ఒకటి కంఫర్ట్ లెవెల్లో, రెండు వ్యక్తుల కింద వాళ్ళు నాకు చాలా ఇష్టం అండి. దే ఆర్ గ్రేట్ ఫన్ టు వర్క్ విత్. భరణి గారు కానీ, భరణి గారి వయసు అంత ఉన్నా కూడా ఇప్పటికీ ఆయన సెట్లోకి వస్తే అంతా నవ్వుతూనే ఉంటారు. అండ్ ఆల్వేస్ అంత సీనియారిటీ ఉన్నా కూడా స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్కి ఆయన చూపించే లాయల్టీ అది అన్మ్యాచ్డ్. అది తర్వాత శ్రీనివాస్ అవసరాల తను హిమ్సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్, వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ రైటర్. తను వచ్చినప్పుడు కూడా కాంట్రిబ్యూషన్ వాళ్ళది ఉంటుంది. సో ఇట్స్ పార్ట్ కంఫర్ట్, పార్ట్ సెల్ఫిష్నెస్. ఏంటంటే నా పని తగ్గుతుంది, నేను ఎక్కువ డైరెక్ట్ చేయగలను వాళ్ళని. రెండు ఏంటంటే దే ఆర్ ఆల్సో బ్రిలియంట్ కాంట్రిబ్యూటర్స్ టు ద స్టోరీ. అంటే వాళ్ళ పాత్రని వాళ్ళు చేసే న్యాయం వల్లనే మీకు సగం పండిపోతాయి సీన్స్. అందుకని నాకు ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ రిపీట్ చేయడం అనేది నాకు ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను.